ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, భాజపా అగ్రనేతల సమక్షంలో కోవింద్ 3 సెట్ల నామినేషన్ల పత్రాలు సమర్పించారు. అత్యున్నతమైన రాజ్యాంగ పదవైన రాష్ట్రపతి హోదాలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి దేశ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని రామ్నాథ్ కోవింద్ హామీ ఇచ్చారు. జూలై 17న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికై విజయానికి అవసరమైన మద్దతును దాదాపు సంపాదించిన రామ్నాథ్ కోవింద్ తొలి లాంఛనం పూర్తి చేశారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా కోవింద్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, భాజపా ముఖ్యమంత్రులు సహా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు సీఎంలు చంద్రబాబు, కేసీఆర్, పళనిస్వామి సమక్షంలో కోవింద్ తన నామినేషన్ పత్రాలను లోక్సభ సెక్రటరీకి సమర్పించారు. रामनाथ कोविंद जी प्रधानमंत्री नरेंद्र मोदी के साथ अपना नामांकन दाखिल करते हुए రామ్నాథ్ కోవింద్ 3 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కోవింద్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ మొదటి సెట్ నామినేషన్పై ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సంతకాలు చేయగా, రెండో దానిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు ప్రకాష్ బాదల్ సంతకాలు చేశారు. మూడో సెట్ నామినేషన్ పత్రంపై భాజపా అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సంతకాలు చేశారు. మరో సెట్ను నామినేషన్లకు చివరి రోజైన ఈ నెల 28న సమర్పించనున్నారు. అత్యున్నతమైన రాజ్యాంగ హోదా అయిన రాష్ట్రపతి పదవిలో రాజకీయాలకు అతీతంగా పనిచేస్తానని రామ్నాథ్ కోవింద్ తెలిపారు. త్రివిధ దళాల అధిపతిగా దేశాన్ని రక్షించడం సహా ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. తనకు మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికి కోవింద్ ధన్యవాదాలు తెలిపారు. मेरा हमेशा प्रयास होगा और मेरी मान्यता भी है कि राष्ट्रपति का पद दलगत राजनीति से ऊपर होना चाहिए। देश को सर्वांगीण विकास, नौजवानों की आशा और आकांक्षा, आधुनिक शिक्षा को बढ़ावा मिले और मित्रों, कुछ ही वर्षों बाद हम आज़ादी के 75 साल सेलिब्रेट करने वाले हैं। ऐसे समय में भारत का निरंतर विकास होता रहे और उसके निर्माण का सपना पूरा हो, इसके लिए मैं सदैव प्रयासरत रहूंगा. రామ్నాథ్ కోవింద్ నామినేషన్కు ముందు పార్లమెంట్ భవనంలో ఆయనను ఎన్డీఏ నాయకులు సహా రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన వివిధ రాజకీయ పార్టీల నేతలు అభినందించారు.